మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు VD91 న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడిని వరుస దొంగతనాల బాట పట్టించేది. అప్పులు తీర్చుకునేందుకు ల్యాప్టాప్లను చోరీ చేస్తున్న నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించి విలువైన ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ల్యాప్టాప్ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన 23 ఏళ్ల నాగిశెట్టి జశ్వంత్ను అరెస్ట్ చేశారు. మాజీ అమెజాన్ ఉద్యోగిగా పనిచేసిన జశ్వంత్కు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఉండడంతో సుమారు 2 లక్షల రూపాయల అప్పులు అయినట్లు విచారణలో వెల్లడైంది. డబుల్ ఓటు వద్దు, సింగిల్ ఓటే ముద్దు అని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆయన స్వగృహానికి శనివారం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన BLO బుచ్చమ్మ, నోములు వెంకటదాస్, సూపర్వైజర్ ఎన్ పద్మ, BLA శ్రీశైలం తదితరులు వెళ్లి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో పాటు కుటుంబ సభ్యులను ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా అధికారులు వారిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత షాద్నగర్ నియోజకవర్గంలో సర్వే ఎలా జరుగుతుందో స్వయంగా పరిశీలించారు. मेहमान भाई थोड़ा पीछे हटो, तुम लोग पीछे हटो तो सबके वोट आ जाएगा. तो BLA కూడా పట్టుకోండి. పార్టీ కూడా చాలా ఇంపార్టెన్స్ రోజు. ఓకేనా? డబ్బులు ఓటు ఉంటే మాత్రం శిక్ష ఎవడన్నా వాడే పాత్రలు
ఎవడో బాధ్యుడు కాదు. వాడు 200 ఓటు ఉంటే వాడే శిక్షార్హుడు, 1 సంవత్సరం శిక్షార్హుడు. కాబట్టి రెండో ఓటు ఇంకో తను ఉండదు. ఏమైనా ఆయనకి ఆప్షన్ ఉంటే ఒక తను పెట్టుకోండి. మన ఊళ్ళో కూడా కరెక్ట్ చూసుకోండి. కరెక్టే ఉన్నారు కదా. సరే మనం ఉంది కదా ఆల్రెడీ ఓటర్ ఇది నింపి మళ్ళీ అన్నిద్దా ఎన్నికల కమిషనర్ ఒక భారత ఎన్నికల నియమాల ప్రకారం భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు వారు ఒకే చోట ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీదనే ఉంది. వాడు స్వచ్ఛంగా ఓటు నమోదు చేసుకోవాలి. వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్కడో పోయి ఓటు 2 చోట్ల ఉంటే మాత్రం గతంలో లాగా కాకుండా దానికి శిక్షార్హుడు అతడే అవుతాడు. కానీ స్వయంగా ఓటరే స్వచ్ఛంగా ఒక దగ్గరనే ఓటర్ నమోదు చేయించుకోవాలి. నేను నియోజకవర్గంలో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొందరు వారి జీవన ఆధారం లేక ఇక్కడ వలస వచ్చిన బీఆర్ఎల్ కానీ, యూపీఎల్ కానీ, ఒరిస్సా వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదేరు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఉండి 2002లో వచ్చి అప్పటికి ఓటర్లో నమోదయ్యేటుంటే పర్వాలేదు. కానీ ఈ మధ్యలో కొన్ని అవసరాల రీత్యా పార్టీలు కానీ నాయకులు కానీ బోకస్ ఓట్స్ నమోదు చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి బోకస్ ఓట్స్ను నివారించడానికే ఈ సర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొందరు వ్యక్తుల మీద అనుమానం ఉంటాయి. కొందరు తన అనుకూలమైన ఓటర్స్ను ఇక్కడ నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి జరగకుండా, ఉదాహరణకు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక పార్టీకి అనుకూలంగా ఉంటుందని, ఒక పార్టీకి అనుకూలంగా ఉండరని చెప్పి కొంత అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అట్లా జరగకుండా గతంలో బీహార్, హర్యానా, పశ్చిమ బెంగాల్ జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం జరగొద్దని చెప్పి ఇలా ఈ సర్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం ఎందుకు పెట్టినామంటే ఇది ఎక్కడ కూడా నిజమైన ఓటర్కు అన్యాయం జరగొద్దు, అట్ ద సేమ్ టైం 2 దగ్గర ఓట్లు ఉండొద్దు అనేది దీని ప్రక్రియ. దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమం చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటింటికి బిఎల్ఓస్, బిఎల్ఎస్, సూపర్వైజర్స్ అందరూ కూడా పోయి గ్రామంలో ప్రతి ఓటర్ని తట్టి అతను కలవకపోయినా సరే 1, 2, 3 సార్లు కూడా కలిసి ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళపల్లి గ్రామ బిఎల్ఏలు, బిఎల్ఓస్ వచ్చి నా దగ్గరకు వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్స్ నాకు ఇవ్వడం జరిగింది. నేను ఈ సరియంగా నేను ఇక్కడనా అక్కడనా ఒక దగ్గర నాకు ఉన్నది ఒకటి ఓటు వీళ్ళపల్లిలో ఉంది, నాకు ఒకటే చోట ఉంది, గతం నుంచి కూడా ఒకటే చోట ఉంది, 2వ ఓటు నాకు లేదు, మా ఫ్యామిలీ కూడా లేదు. ఇది తప్పకుండా ఈ కార్యక్రమం ప్రెస్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, ఎప్పటికప్పుడు ఇది కొద్దిగా మనం అవేర్నెస్ లాగా అందరికీ ఓటర్ మార్షాల్లో కూడా డబుల్ ఓటు రాకుండా సింగిల్ ఓటే నమోదు చేసుకునే విధంగా కూడా మీరు కూడా కొద్దిగా ప్రెస్ పూర్వకంగా వారికి తెలియజేసే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. దట్స్ ద సేమ్ టైం బిఎల్ఓలకు, బిఎల్ఓస్కు నా విజ్ఞప్తి, మీరు ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా మీకు అప్పచెప్పిన బాధ్యత ఖచ్చితంగా టాప్ ప్రియారిటీ దీనికి ఇచ్చి ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇలా గెలవాలనుకున్నాడు గెలుస్తలేడు, గెలవద్దు అనుకున్నాడు గెలుస్తున్నాడు. స్వయంగా నేను మొన్న మున్సిపల్ ఎలక్షన్లో చూసిన 3-4 సీట్లు ఎవరైతే బోకస్ ఓట్స్ నమోదు చేసుకున్నారో వాళ్ళకి
ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం అందరం కూడా పకడ్బందీగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పి ప్రెస్ మిత్రులకు బిఏలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి యోజన సంఘం డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు సర్దార్ సింగ్, విద్యార్థి సంఘం నాయకులు సైదులు, శ్రీనివాసులు, రామకృష్ణ, సందీప్, మురళితో కలిసి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడంతో ఓవైపు విద్యార్థులతో పాటు లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో సర్టిఫికెట్లు అందక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్లకు విద్యార్థులు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీని నియంత్రించాలి. ప్రైవేట్ యూనివర్సిటీని నియంత్రించాలి. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. విడుదల చేయాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చేయాలి, అలాగే అడ్మిషన్లోని పూర్తి పారదర్శకత పాటించాలి, కాలేజీ హాస్టల్లోని ప్రైవేట్ కాలేజీల తేవాలి, అలాగే బీసీ విద్యార్థులకు క్యూరియర్ విధానం రద్దు చేయాలి, అలాగే క్యాంపస్లోని ఎస్సీ ఎస్టీ విద్యార్థులపై కొలవేషన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రత్యేకమైన ప్లేస్మెంట్ అడ్మిషన్ కొనసాగిస్తూ ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంపుదల అన్ని ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నియంత్రణ చేయాలని సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మా యొక్క ఆవేదన మీరు ప్రముఖంగా వినిపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఆయనే, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఆయనే, రాష్ట్ర హోంశాఖ మంత్రి అయిన ప్రధానమైన శాఖలుగా పెట్టుకొని రాష్ట్రంలోని విద్యా సంవత్సరం ప్రారంభమై ఇటు పాఠశాలలు కానీ. నా పేరు సర్దార్ సింగ్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఈ ఫీజు విడుదలతోటే విద్యార్థులది మరియు ఫ్యాకల్టీలది జీవితం ముడిపడి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను దగ్గర పెట్టుకొని విద్యార్థులను ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు కాలేజ్ బయట నిలబెడుతున్నాయి. బలవంతంగా ఫీజు వసూలు చేసి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టే మాకు డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు పెదవి విరవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలన్నింటినీ విడుదల చేసి రాష్ట్రంలో విద్యని గాడిలో పెట్టాలని కోరుతున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం జరిగిన ఈ ఫీజు దీక్ష, ఈ ఫీజు పోరాటం అనేది దీని వెనకాల ఒకటే ఒక ఉద్దేశం, విద్యార్థులకు సంక్షేమం కోసమే జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 7కు దానికి బదులుగా జీవో నెంబర్ 8, 9 తీసుకొచ్చి ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్లో బీసీ విద్యార్థులను క్రిమిలేయర్ కిందికి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. క్రిమిలేయర్ అనే విధానం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లో మాత్రమే పెట్టమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చిందే తప్ప ఫీజు రీంబర్స్మెంట్లో విద్యార్థులని ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పేసి ఏ జీవో కూడా లేదు. ఇది దీనికి చరిత్ర పరంగా కూడా ఆధారాలు ఉన్నాయి. మేము ఈ చర్చకు సిద్ధమే. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు రేపు మార్గదర్శకం తీసుకొని అన్ని విద్యార్థి సంఘాలతోటి, అన్ని కాలేజీల విద్యార్థులతోటి రోడ్డు మీదకి తొందరలోనే రాబోతాం. ఈ సమస్య చాలా పెద్దది. సంవత్సరాలకెళ్ళి ఫీజు రీంబర్స్మెంట్ లేదు. కాలేజ్ మేనేజ్మెంట్ అవస్థ పాలవుతుంది, విద్యార్థులు అవస్థ పాలవుతున్నారు. చదువుకు దూరం చేయాలనే కుట్ర బీసీలకు ఫీజు రీంబర్స్మెంట్ లేకుండా చేస్తున్నది. దయచేసి ఫీజు రీంబర్స్మెంట్ని ఎమ్మటే విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చేయకుండా కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ని ఖచ్చితంగా నిర్వహించాలి. దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్న ప్రతి కాలేజీలో ఆర్టీఏ చట్టంలోకి తీసుకురావాలి. కాలేజీలలో అటాచ్డ్గా ఉన్న హాస్టల్లన్నింటినీ ఎఫ్ఎఫ్సి కమిటీలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై మూలవాసి, జై భీమ్.
ఉండవల్లి సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని భూముల పరిశీలనకు వైసీపీ పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, సిఆర్డీఏ పరిరక్షణ బృందం వెళ్లారు. అక్కడి రైతులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. వైసీపీ నేతలపై కోడిగుడ్లు విసిరారు. ఘటనలో లేళ్ల అప్పిరెడ్డి కారు ధ్వంసమైంది. సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ సభ్యులు పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. పలువురు పోలీసులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ అనంతగిరి రోడ్లపై ఉప్పల్ బాలు హల్చల్. పచ్చని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులకు సందడి. 3 నెలలకు ఒకసారైనా అనంతగిరికి రావాలంటూ పర్యాటకులను కోరిన ఉప్పల్ బాలు. ఫోటోలు, సెల్ఫీ, వీడియోలతో హల్చల్ చేసిన ఉప్పల్ బాలు. నా ఫోన్ తెచ్చుకోతారా మా ఫ్రెండ్తో మాట్లాడుతా ఒక నిమిషం. హాయ్ గాయ్స్, షాక్ అయ్యాను. ఉప్పల్ బాల్ గాయ్స్ అంతగిరికి వచ్చాను అన్నట్టు. దిస్ ఈజ్ ఈ రోజు అనుకోకుండా క్లోజ్ ఫ్రెండ్, మా బావల క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ మీకు తెలుసు కదా, చాలా ఫేమస్ గంటల వీరుడు. హెల్ప్ ఫ్రెండ్ వేస్తే మాత్రం చాలా మంచిది, చాలా మంచి అన్నట్టు. వికారాబాద్కి వచ్చినప్పుడల్లా కలుస్తాను అన్నట్లు, చాలా పాల్చుకుంటున్నాను అన్నట్లు. ఈరోజు నిజంగా అనుకోకుండా వికారాబాద్ వచ్చినాము. రచ్చింది నిజంగా, అంటే మంచిగా ఉంది నిజంగా. చాలా 10 సంవత్సరాల కింద వచ్చాను నేను అన్నగిరి రిలీజ్. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది నిజంగా. మస్తు అనిపించింది గాయస్. ఉంటాను, నమస్తే, బాయ్. గుడికి పోయినావా? దేవుని మొక్కిన గుడికి వెళ్ళిన, దేవుని మొక్కాను. ఎదిగో తీసుకో కాన్సల్ వచ్చాను. నాకు ఆనందంగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, అందరూ ఆగిండ్రు ఫ్రెండ్స్ మొత్తం. నమస్తే అండి. అందరు కౌన్సిలర్ ఉంటాయి ఇక, అన్ని నిమ్మకాయలే ఇక. దేవుడు ఎక్కడ ఉండిపోతాను. అందరు చూపిట్లా ఏం చేసిన కంటిన్యూ ఒక్క వారా కంటిన్యూ ఒక్క అందరూ ఇట్లా చూపిట్లా జూమ్ చేయరా. ఏం వీడియోలు ఇస్తాం అట్లా ఇట్లా అందరు చూపి రోడ్డు పెట్టు. అరే ఇటు చూపిరా. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు
9004142233. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. MNC కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.